రామాయణంలోని బాలకాండ ప్రకారం శ్రీరాముడు పరశురాముడిని ఎదుర్కొన్న తీరు చాలా విలక్షణమైనది. శివధనుస్సును విరిచిన తర్వాత దశరథ మహారాజు తన కుమారులతో తిరిగి అయోధ్యకు వెళ్తుండగా పరశురాముడు అత్యంత క్రోధంతో వారికి ఎదురవుతాడు. శ్రీరాముడు పరశురాముడిని జయించిన ఘట్టాన్ని ఈ క్రింది విధంగా వివరించవచ్చు. 1. పరశురాముడి ఆగ్రహం. తన గురువైన శివుని ధనుస్సును విరిచినందుకు పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతాడు. తన వద్ద ఉన్న వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని, అప్పుడే నీ శక్తిని నమ్ముతానని శ్రీరాముడిని సవాలు చేస్తాడు. 2. ధనుర్భంగం మరియు సంధి. శ్రీరాముడు పరశురాముడి మాటలను శాంతంగా విని, ఆ వైష్ణవ ధనుస్సును చేతబట్టి అవలీలగా దానిని ఎక్కుపెడతాడు. రాముని తేజస్సును చూడగానే పరశురాముడికి తన ముందు ఉన్నది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని అర్థమవుతుంది. ఆ క్షణమే పరశురాముడి గర్వం అణిగిపోతుంది. 3. అసలైన విజయం. వైష్ణవ ధనుస్సుపై సంధించిన బాణం వృథా పోకూడదు కాబట్టి రాముడు పరశురాముడిని 2 ప్రత్యామ్నాయాలు కోరుతాడు. నీ పాదగతిన ఉన్న పుణ్యలోకాలను నాశనం చేయమంటావా? లేక నీ మనోవేగాన్ని, సంచరించే శక్తిని హరించమంటావా? పరశురాముడు తన తప్పు తెలుసుకుని, తన తపశ్శక్తి ద్వారా సంపాదించిన పుణ్యలోకాలను తీసుకోమని కోరుతాడు. దీనితో పరశురాముడి అహంకారం తొలగిపోయి, రాముడిని సాక్షాత్తు పరమాత్మగా గుర్తించి నమస్కరిస్తాడు. ముఖ్య గమనిక: ఇక్కడ జయం అంటే పరశురాముడిని చంపడం కాదు, ఆయనలోని అహంకారాన్ని తొలగించి, తన దివ్యత్వాన్ని నిరూపించుకోవడం. ఇది విష్ణువు యొక్క 2 అవతారాల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంవాదం.